హాయ్ అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చేసుకునే వాళ్ళు కథలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అల్లుకున్న బంధం 62తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఐషు స్టెప్స్ దిగుతున్న టైంకి దీపిక కాల్ చేస్తుంది శ్రీకి. ఐషు రాగానే వదిన, దీపిక కాల్ చేస్తుంది అని చెబుతుంది శ్రీ. ఫోన్ లిఫ్ట్ చేసి ఒక అరగంట ఆగి ఫోన్ చేస్తాను, లంచ్ చేస్తున్నా అని చెప్పు శ్రీ అంటుంది ఐషు. అలాగే వదిన అని ఐషు చెప్పినట్టే చెబుతుంది. ఓకే, నేను కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది దీపిక. ఈసారి చేసినప్పుడు నేను చెప్పినట్టు చెప్పు శ్రీ అని కొన్ని విషయాలు చెప్తుంది ఐషు. అలాగే వదిన, నువ్వు నా పక్కనే ఉండు. నీకు మీ అన్నయ్యకి ఇంత డిఫరెన్స్ ఉందేంటి శ్రీ? శివాంష్ చెల్లెలంటే ఎలా ఉండాలి? నువ్వేంటంటే ఇంత నిదానంగా ఉన్నావు అంటుంది ఐషు. ఏమో వదిన, నాకెందుకో ఫస్ట్ నుంచి అలా అలవాటైపోయింది అంటుంది శ్రీ. ఈ శివాంష్ గారు నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, లాభం లేదు. ఐషు, పిల్లలకి ఏం పెడతావు ఇప్పుడు అడుగుతారు విజయ. రైస్ పెడదాం అత్తయ్య. సరే అని అన్నం పెట్టి కొంచెం పప్పు నెయ్యి బాగా వేసి తెచ్చి ఇస్తారు విజయ గారు. ఐషు వెళ్ళి కింద కూర్చోగానే పిల్లలిద్దరూ ఐషు చేతిలో రైస్ చూసి ఐషు ఎదురుగా వచ్చి కూర్చుంటారు. అత్తయ్య, టిష్యూస్ ఇవ్వండి ఇద్దరికి అంటుంది. టిష్యూస్ ఇవ్వగానే ఇద్దరు అది తీసుకొని బుద్ధిగా ఐషు పెడుతుంటే తింటుంటారు. అంత బుద్ధిగా కూర్చొని తింటున్నారు ఇద్దరు అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నెమ్మదిగా కుర్ర బ్యాచ్ మొత్తం పిల్లల చుట్టూ చేరిపోతారు. వాళ్ళని చూసి నానా దా అని వాళ్ళ పక్కకి రమ్మని పిలుస్తారు ఇద్దరు. శివ్ వచ్చి కూర్చోగానే ఇద్దరు శివ్ ఒళ్ళో సెటిల్ అవుతారు. బొజ్జకి పట్టినంత తిని ఇంకా ఐషు పెడుతుంటే ఐషు చెయ్యి పట్టుకొని నోట్లోది ఐషు చేతిలో వస్తారు. ఇదంతా చూస్తున్న అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ వయసులో అసలు వాళ్ళు చేసే పనులు చూస్తుంటే ఐషు పెంచుతున్న విధానం అద్భుతం అనిపించింది. ఎలా ఐషు, ఇద్దరూ అసలు కదలకుండా అక్కడే కూర్చొని తిన్నారు అని అడుగుతారు రుక్మిణి. ఏం లేదత్తయ్య, అన్నం పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇద్దరినీ తిప్పుతూ పెట్టాలంటే కష్టం కదా, అందుకే ఇద్దరినీ కూర్చోబెట్టి బొమ్మలు ముందు వేసి పెట్టడం స్టార్ట్ చేశాను. అలా అలవాటయింది. తిన్నాక ఇంక వాళ్ళకి తినడం ఇష్టం లేకపోతే అలా చేతుల్లో ఊసేస్తారు. అది కూడా చెబితే ఇప్పుడు ఇలా నా చేతిలో పెడతారు. ఏదైనా ఒక్కసారి చెప్తే పట్టేస్తారు అత్తయ్య వీళ్ళు. అందుకే వాళ్ళ ముందు ఏమన్నా మాట్లాడాలి అన్నా జాగ్రత్తగా మాట్లాడాలి. మొన్న శ్రావణి వదిన కిరణ్ అన్నని కంత్రి అంటే వీళ్ళు వెంటనే అది క్యాచ్ చేశారు. ఐషు ఆ మాట అనగానే కంతి మామా మామా అంటారు ఇద్దరు. అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్, మీకు మీ నాన్నని చూసి బాగా హుషారు ఎక్కువైంది, దెబ్బలు పడతాయి ఇద్దరికి అంటాడు. మా నాన్న అంటారు ఇద్దరు. మీ నానేలే. మామా, హంచేది అంటారు ఇద్దరు. హన్షిని అత్తని పంపించేశా. ఓయ్ తంత అని ఇద్దరు వేలు చూపిస్తారు. మీకు బాగా వేలు చూపించడం ఎక్కువవుతుంది, వస్తున్నా ఆగండి. నానా, మామ చూడు అంటారు ఇద్దరు. మరి మీరు అలా అనొచ్చా మామని, తప్పు కదూ అంటాడు శివ్. ఇద్దరు కిరణ్ వైపు చూసి చెవులు పట్టుకుంటారు. కిరణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు నన్ను ఏమైనా అనే రైట్స్ ఉన్నాయిరా అని చెవుల నుండి చేతులు తీసేస్తాడు. మామ, హంచి ఆచు వద్దు అని బుర్ర ఊపుతారు ఇద్దరు. హన్సి లాలా పోసుకుంటుంది అంటాడు కిరణ్. వాళ్ళందరూ మీకోసం చూస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటాడు కిరణ్. వాళ్ళ వైపు ఒకసారి చూసి నవ్వుతూ శివ్ వైపు తిరుగుతారు. అన్వి ఒకసారి వెళ్ళి శివ్ పక్కన కూర్చొని భుజం చుట్టూ చెయ్యి వేయు అని చెబుతాడు కిరణ్. అన్వి అలా చేయగానే ఇద్దరు అన్విని తోసేస్తారు. అయినా లేవకపోయేసరికి ఒక్కటి వేస్తారు ఇద్దరూ కలిసి. ఆయు, ఆషి తప్పు అంటుంది ఐషు. మా నాన్న దా, మన నాన్న పో అంటూ
అన్విని తోస్తూ ఉంటారు. ఆయు నీకు ఆశి చెల్లి కదా, అలాగే నాన్నకి చెల్లి అత్త, మన అత్త అని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెబుతుంది ఐషు. వాళ్ళ నాన్న వైపు చూడగానే అవును మన అత్త అని అంటూ అన్వి చుట్టూ చెయ్యి వేస్తాడు శివ్. ఇద్దరూ నవ్వుతూ చూస్తారు అన్విని. శివ్ పక్కన ఏ అమ్మాయిని కూర్చొనివ్వరు, వాళ్ళమ్మ మాత్రమే కూర్చోవాలి అంటాడు కిరణ్. వామ్మో, ఇప్పుడే ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళ అమ్మని, ఇంక ముందు ముందు ఏం చేస్తారో అంటారు వాణి. లంచ్ చేద్దరు పదండి అందరూ, చాలా టైం అయింది అంటారు విజయ. శాంతమ్మ తలనొప్పి తగ్గిందా అడుగుతుంది ఐషు. తగ్గింది చిన్నమ్మ. చాచు ఎక్కడా? బయట అందరూ ఉన్నారు కదమ్మా, కాలక్షేపం చేస్తున్నాడు. పిల్లల దగ్గర నేనుంటాను, మీరు వెళ్ళి భోజనం చేసిరండమ్మా అంటుంది శాంత. ఆడుకోండి నాన్న, లంచ్ చేసి వస్తాము అని చెబుతుంది ఐషు. నాన్న వద్దు అంటారు ఇద్దరు శివుని గట్టిగా పట్టుకొని. ఒక 2 రోజులు వీళ్ళ బెంగ తీరే వరకు వాళ్ళ నాన్నని వదలరు. అత్తయ్య, మా ఇద్దరికి ఇక్కడికే తీసుకువస్తాను అని లేస్తుంది ఐషు. నువ్వు కూర్చోరా, నేను తెస్తాను అంటారు రుక్మిణి. పర్లేదు అత్తయ్య, మీరు కూడా భోజనం చేయాలి కదా. పర్లేదులే అని వాళ్ళకి లంచ్ తెచ్చి ఇస్తారు అక్కడికే. పిల్ల బ్యాచ్ మొత్తం ఒక్కొక్కరు అక్కడికే ప్లేట్లు పట్టుకొని వచ్చేస్తారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ముగిస్తారు అందరూ. మా అత్త బొజ్జ అంటారు శ్రీని చూసి పిల్లలిద్దరూ. అత్త బొజ్జలో బేబీ ఉంది. ఇద్దరు శ్రీ దగ్గరికి వెళ్ళి పొట్ట మీద చెయ్యి వేసి మా బేబీ తీయు అంటారు. అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది అంటుంది ఐషు. ఇద్దరు పొట్ట మీద చెయ్యి అలాగే ఉంచి బేబీ మూవ్ అయ్యేసరికి మా బేబీ తంతు అంటారు. బేబీ తన్నడం కాదు, మీరు నచ్చారంట, అందుకే మీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. నవ్వుతూ మళ్ళీ చెయ్యి పెడతారు. మళ్ళీ మూవ్ అయ్యేసరికి తీసేస్తారు. కిస్ ఇవ్వండి బేబీకి. ఇద్దరు ముందుకి వంగి కిస్ పెడతారు శ్రీ పొట్ట మీద. మరి నాకు అని అడుగుతుంది శ్రీ. ఇద్దరూ నవ్వుతూ బేబీ అంటారు. అత్తకి కూడా అంట కిస్ పెట్టండి. ఇద్దరు చెరో బొగ్గ మీద పెడతారు కిస్. శ్రీ ఇద్దరికి ముద్దు పెడితే బొగ్గ వెంటనే తుడిచేసుకుంటారు. అది చూసి అందరూ సరదాగా నవ్వుకుంటారు. అరగంట అన్నది గంటైనా కాల్ చేయలేదు అని అనుకుందేమో. దీపిక మళ్ళీ కాల్ చేసింది శ్రీకి. ఇది ఐషు ప్లానే, తను చేసే వరకు చేయొద్దు అంటుంది. శ్రీని తీసుకొని రూమ్కి వెళ్తుంది ఐషు. వాళ్ళ వెనకాలే ఆడవాళ్ళు కూడా అందరూ వెళ్తారు. శ్రీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో దీపిక అంటుంది. ఫోన్ చేస్తానన్నావు, చేయలేదు. నేను బయటికి వెళ్తున్నాను, మళ్ళీ నువ్వు చేసినప్పుడు లిఫ్ట్ చేయడం అవుతుందో లేదో అని నేనే చేశాను అంటుంది దీపిక. హా, అందరూ అక్కడే ఉన్నారు, అందుకే రూమ్కి వచ్చాక చేద్దామని ఆగాను అంటుంది శ్రీ. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది నీకు? పొట్టనొప్పి తగ్గిందా? హా దీపిక, తగ్గింది. అటు నుంచి సైలెంట్. దీపిక అని పిలుస్తుంది శ్రీ. హా శ్రీ, పూర్తిగా తగ్గిందా? పొట్టనొప్పి ఏమీ లేదు. ఇప్పుడు అమ్మ అన్ని చల్లటి వస్తువులు ఇస్తుంది మొన్న నువ్వు చెప్పిన దగ్గర నుంచి. దానివల్ల నొప్పి పూర్తిగా తగ్గింది. ట్యాబ్లెట్ అన్నీ వేసుకున్నావా? హా, ఇవాళ లాస్ట్ ట్యాబ్లెట్ ఉదయం వేసుకున్నాను. హో అంటూ నీకు ఇంకా ఎక్కడైనా నొప్పి అనిపిస్తే నాకు వెంటనే చెప్పు శ్రీ. అలాగే దీపిక, థ్యాంక్స్ నా కోసం ఇంత ఆలోచిస్తున్నందుకు. పర్వాలేదు, నా డ్యూటీ అది. నేను రేపు వస్తాను, నిన్నొకసారి చెక్ చేసి ఆ ట్యాబ్లెట్ అయిపోయాయి కదా, వేరేవి తెస్తాను అంటుంది దీపిక. సక్సెస్ అని తంబు చూపిస్తుంది ఐషు. ఓకే దీపిక, రేపు మార్నింగ్ వస్తావా? హా శ్రీ, ఉదయాన్నే వస్తాను. ఓకే దీపిక అని కాల్ కట్ చేస్తుంది. జుత్తు పీక్కుంటుంది నాకు తెలిసి. అన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా నువ్వు బాగానే ఉన్నావని. రేపు ఇంకో రకం తెస్తుంది. రేపు మేడం అసలు రూపం బయటికి తెద్దాం అని అంటుంది ఐషు. అందరూ బయటికి వస్తారు. ఆనందన్నయ్య, అక్కడ ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నారు కదా,
అవన్నీ రేపు ఉదయానికి ఇక్కడికి వచ్చేలా చూడండి. రేపు మీరు వచ్చారు అని అశోక్ వస్తానన్నాడు. అప్పుడు తీసుకురమ్మంటాను అంటాడు ఆనంద్. ఉదయం తనొస్తుంది. ఆలోపు తెమ్మని చెప్పండి. హా, అలాగే ఐశ్వర్య. కన్నా, రేపుదయం శ్రీ రూమ్లో లేటెస్ట్ కెమెరా పెట్టు. ప్రతి మాట మనకి వినిపించేలా. ఓకే, ఉదయాన్నే పెడదాం. చిన్నత్తయ్య, మీరు ఫీల్ అవ్వకూడదు నేనేం చేసినా అంటుంది ఐషు. నాకేం ఫీల్ లేదురా. ఎదురు పడితే నేనే 4 పీకాలి అని ఉంది. ఆహా, ఆ పనేం చేయకండి. నాకు తన మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రాపర్గా అన్ని సాక్ష్యాలు కావాలి. నీ ఇష్టంరా, నువ్వేమైనా చేయి. చిన్న మావయ్య మన హాస్పిటల్లో ఎప్పటి నుంచి చేస్తుంది తను? 4 ఇయర్స్ నుంచి. కానీ హాస్పిటల్లో కూడా ఎక్కువ లీవ్స్, పేషెంట్తో సరిగా ఇంటరాక్ట్ అవ్వడం లేదు అని కంప్లైంట్ ఉంది. మన హాస్పిటల్లో అన్ని వింగులకి అందరూ ఉన్నారు. గైనిక్ వింగ్కి సరిగ్గా ఎవరూ దొరకటం లేదురా. ఇప్పుడింకా నువ్వు వచ్చావు కదా, అక్కడ మొత్తం నువ్వు చూసుకో. ఎవరు బాగుంటారో నువ్వే అపాయింట్ చేసుకో అని చెబుతారు వంశీ. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. హరి, మీరు కూడా ఇంకందులోనే కదా అడుగుతారు రావు గారు. నేను చెప్పింది నువ్వు ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానివ్వు, నేనొద్దన్నా నువ్వు ఒప్పుకోవు కదా. అలా అన్నావు, బాగుంది అంటారు హరిగారు. ప్రస్తుతం డీన్ ఎవరు మావయ్య? ఒకతను ఉన్నారమ్మా, కానీ అతను వెళ్ళిపోతున్నారు. కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. అయితే పప్పాని డీన్ చేయండి. అదేంట్రా, నన్నెందుకు? ఇంకా ఎవరో ఉండే ఉంటారు కదా అంటారు హరిగారు. లేదు పప్పా, మీరు డీన్గా ఉండండి. మన వాళ్ళు ఉంటే మనకి పెద్దగా రిస్క్ ఉండదు. అమ్మాయి చెప్పింది కరెక్ట్ హరి, నువ్వుండు. అయినా ఇంకెవరు బయట వాళ్ళని పెట్టుకోవడం లేదు మన హాస్పిటల్లో. నువ్వొక్కడివే పార్ట్నర్వి, ఇంకెవరూ లేరు అంటారు రావుగారు. ఎందుకని? నచ్చలేదు. మనం చేసేది పూర్ పీపుల్కి కూడా కదా. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేశారు, వాళ్ళది వాళ్ళకి ఇచ్చి పంపించేశాను అని రావుగారు చెప్పగానే, ఇంకవన్నీ మనం హాస్పిటల్లో మాట్లాడుకుందాం. పాపా, డీన్గా నువ్వు ఫిక్స్ అవ్వు. ఈ డెవిల్ అన్నదంటే అది జరిగిపోవాలి అంటాడు కిరణ్. నీకు కూడా ఒక బాధ్యత ఇస్తాను, కంగారు పడకు అంటుంది ఐషు. బుక్ చేస్తావు కదా? ఊరికినే ఉంటే ఎలా అన్నయ్య? శాంతమ్మ, చాక్లెట్లన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టారా? పెట్టారు చిన్నమ్మ. పెద్దమ్మకి ఇచ్చాను. శ్రీ అమ్మకి మీరు తెచ్చింది కూడా ఇచ్చాను అని చెబుతుంది శాంత. అత్తయ్య, ఆ పౌడర్ రోజు ఉదయం నైట్ పాలల్లో కలిపి ఇవ్వండి తనకి. అలాగేరా. ఇంక పిల్లల్ని అందరికీ అలవాటు చేయడానికి ఐషు అందరినీ ఇంటరాక్ట్ చేస్తుంది వాళ్ళతో. ఆ సాయంత్రానికి అందరినీ కొంచెం అలవాటు చేసుకుంటారు ఇద్దరు. బాబా అంటూ బాబాయిల్ని వదలకుండా తిరుగుతున్నారు ఇద్దరు. ప్లే జోన్కి తీసుకువెళ్దాము అంటే ఇంకొంచెం పని ఉందని ఆగారు. అప్పటిదాకా ఆడేసరికి అలసిపోయి ఇద్దరు నిద్రకి వస్తారు. కన్నా, కాసేపు ఆడించాలి. ఇప్పుడు పడుకుంటే మిడ్ నైట్ లేచి కూర్చుంటారు అంటుంది. పిల్లల్ని తీసుకొని గార్డెన్లోకి వెళ్తాడు శివ్. అక్కడ నాయక్తో పాటు సెక్యూరిటీ కూడా పిల్లల దగ్గరికి వస్తారు. అందరికీ హాయ్ చెప్పండి అని శివ్ అనగానే అందరికీ నవ్వుతూ హాయ్ చెప్తారు ఇద్దరు. ఐషుని నాయక్కి పరిచయం చేస్తాడు శివ్. నమస్తే బాబాయ్ గారు అంటుంది. ఆయన ఆశ్చర్యపోతారు. ఆయన మీ గురించి ఎప్పుడూ చెబుతుంటారు. మీరున్నారనే ఆయన అక్కడ రిలాక్స్గా ఉన్నారు అంటుంది ఐషు. ఆయన నవ్వుతూ తేడా వస్తే శివ్ బాబు ఊరుకోరమ్మా అని చెబుతారు. ఐషు చిన్నగా నవ్వుతుంది. సత్యం చాచు ఇక్కడ బాగా నచ్చినట్టుంది అని అడుగుతుంది. చాలా అమ్మా. ఏదైనా మన మనుషులు మనవాళ్లే కదా. నీ కాలక్షేపం కూడా బాగా అవుతుంది అయితే. అవును చిన్నమ్మ అని నవ్వుతూ అంటాడు సత్యం. శివబాబు, మేడం ఫింగర్ సెన్సర్ చేయించారా అని అడుగుతాడు నాయక్. ఇంకా లేదు, ఇప్పుడు చేయించాలి. అక్కడే గార్డెన్లో పిల్లలిద్దరినీ కాసేపు ఆడించి తర్వాత స్నానాలు చేయించి ఫుడ్ పెట్టి పడుకోబెడదామంటే శివుని వదలటం లేదు ఇద్దరు. ఇంక శివ్ ఇద్దరిని పైకి తీసుకువెళ్ళి తానే దగ్గరుండి పడుకోబెడతాడు. ఐషు కూడా పైకి వచ్చి
బట్టలన్నీ కబోర్డ్లో పెడుతుంది. రేపు చూసుకోవచ్చులేరా అవి, ఇప్పుడెందుకు అంటాడు శివ్. ఇది ఒక్క బ్యాగు ఎలాగూ ఓపెన్ చేశాను కదా కన్నా అంటుంది. పిల్లలు పడుకోవడంతో ఆ బట్టలు అక్కడ పెట్టించి ఐషుని తీసుకువెళ్ళి తన హ్యాండ్ స్కాన్ చేయిస్తాడు సెక్యూరిటీ సిస్టంలో. డోర్లన్నీ హ్యాండ్ సెన్సర్లు కావడంతో ఐషుది కూడా ఎంటర్ చేస్తాడు. అది అయిపోయాక కిందకి తీసుకువచ్చి అక్కడ కూడా స్కాన్ చేయించేస్తాడు మొత్తం. ఇద్దరు ఫ్రెష్ అయ్యి రండి నాన్న, డిన్నర్ చేద్దాం అని చెబుతారు విజయ. సరే అని ఇద్దరు పైకి వెళ్తారు. ఐషు ఫ్రెష్ అవడానికి వెళ్తుంటే శివ్ వచ్చి ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకువెళ్తాడు. కన్నా, ఏంటిది అంటుంది కంగారుగా. నువ్వే కదా బుజ్జి, వాష్రూంలో కూడా నీ అల్లరి గుర్తొచ్చి ఏడుపొచ్చింది అన్నావు. అది పిల్లలు నువ్వు కలిసి చేసే అల్లరి అన్నాను కన్నా. నేను మనిద్దరం చేసే అల్లరి అనుకున్నానులే అని శివ్ ఐషుకి దగ్గరగా వస్తాడు. కన్నా ప్లీజ్, ఇప్పుడొద్దు. అత్తయ్య వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసులే, భార్యాభర్త ఇన్నాళ్ళ తర్వాత కలిస్తే ఎలా ఉంటారో. అది కాదు కన్నా. ఐషు పెదవులు మూసుకుపోతాయి. ఐషు చేతులు శివ్ జుట్టులోకి చేరుతాయి. కాసేపటికి వదిలి శివ్ ఫోన్ మోగుతుండడంతో తిట్టుకుంటూ బయటికి వస్తాడు శివ్. ఐషు డోర్ వేసుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అయి వస్తుంది. నేను రాలేననుకున్నావా బుజ్జి, అది కూడా సెన్సార్నే అని అల్లరిగా అంటాడు శివ్. నాకన్నా బుద్ధిమంతుడు అని రెండు బుగ్గలు లాగుతుంది. అంత లేదు, ఇవాళ అసలు వదిలే ప్రసక్తే లేదు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు శివ్. శివ్ మాటలకి బుగ్గలు ఎరిపెక్కగా చిన్నగా నవ్వుకుంటుంది ఐషు. శివ్ కూడా ఫ్రెష్ అయి రాగానే ఇద్దరు కిందకి వస్తారు. పిల్లలిద్దరే ఉన్నారు అంటారు విజయ. వాళ్ళింకా ఇప్పుడు లేవరు అత్తయ్య అని చెబుతుంది ఐషు. అందరి డిన్నర్ అయ్యాక ఒక సూట్ కేస్ తెప్పించి అందులో ఉన్నవన్నీ అందరికీ ఇస్తుంది ఐషు. ఇవన్నీ ఎందుకురా, ఏదో చిన్న గిఫ్ట్లు అత్తయ్య అని అందరికీ వాళ్ళకి ఏమి ఇష్టమో అవి తెచ్చి ఇస్తుంది. మేం రేపు మార్నింగ్ వెళ్తాంరా ఐషు అని చెబుతారు హరిగారు. పాపా, రేపు ఈవినింగ్ పెట్టుకోండి, ఉదయం ఆ దీపిక వస్తుంది, తన పని చూసి అప్పుడు వెళ్దురు. నువ్వు కూడా రావాలి, పాలు పొంగించేది నువ్వే అని చెబుతారు రేఖ. అందుకే సాయంత్రం ముహూర్తం ఏదైనా ఉందేమో చూడండి. సాయంత్రం లేదు కానీ ఉదయం 7కి బాగుందిరా, అప్పుడు వెళ్ళి పాలు పొంగించి వచ్చేయండి, సాయంత్రం నుండి వెళ్ళొచ్చు అంటారు విజయ. ఈ ఐడియా బాగుంది శ్రీ, ఒకవేళ ఫోన్ చేస్తే 10 తర్వాత రమ్మని చెప్పు. అలాగే వదినా. సరే, ఇప్పుడు వెళ్ళి పడుకోండి, ఉదయం 5కే లేచి వెళ్ళాలి అని చెబుతారు విజయ. రాజీ పెద్దమ్మ రూమ్ నుంచి బయటికి రావడం లేదా అత్తయ్య అని అడుగుతుంది ఐషు. ఆవిడ గురించి ఇప్పుడెందుకులే అంటారు అనురాధ. అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. పైకి వెళ్ళిన ఐషుకి శివ్ రూమ్లో ఎక్కడా కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడు కన్నా, పైకే కదా వచ్చాడు అనుకుంటూ ఆలోచిస్తుంది. అప్పుడే శివ్ డోర్ తీసుకొని లోపలికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావు కన్నా అని అడుగుతుంది. వరుణ్ రూమ్కి వెళ్ళాను బుజ్జి. హో, నేను ఇక్కడ వెతుకుతున్నా, అంతలోనే కనపడలేదని బెంగ వచ్చిందా అని అల్లరిగా అడుగుతాడు శివ్. అదేమి కాదు కన్నా, పైకొచ్చావు కదా, రూమ్లో కనిపించలేదు, అందుకు అడిగాను. ఇంకా నా మీద నా బుజ్జికి బెంగ ఎక్కువయ్యింది ఏమో అని నేననుకున్నానే. నిజం చెప్పనా కన్నా, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి పైకి చూపిస్తున్నారు. నేను అలా అందరిలో చూపిస్తే బాగోదు కాబట్టి చూపించలేదు. చాలా అంటే చాలా మిస్ అయ్యాను కన్నా. ఐషు దగ్గరికి వెళ్ళి తనని 2 చేతుల్లోకి తీసుకొని బాల్కనీలోకి తీసుకువెళ్తాడు. అక్కడ స్వింగ్ చైర్లో శివ్ కూర్చొని తన ఒళ్ళో ఐషుని కూర్చోబెట్టుకొని వెనక నుంచి హత్తుకొని ఐషు వీపు మీద తల ఆనుస్తాడు. శివ్ చేతుల మీద చేతులు వేసి కళ్ళు మూసుకుంటుంది ఐషు. మీకంటే ఎక్కువ మీ ముగ్గురిని మిస్ అయ్యింది నేను బుజ్జి. అది తెలుసు కన్నా. ఐషుని తన వైపు తిప్పుకొని, ఎలా ఉంది, మన ఇల్లు నచ్చిందా
చాలా బావుంది. నేనసలు ఇంత మహల్లా ఉంటుంది అనుకోలేదు కన్నా! నువ్వెప్పుడు మన ఇల్లు పూర్తిగా చూపించలేదు కదా! హ్మ్. నీకు ముందే చూపిస్తే ఎంత పెద్దిల్లని పొద్దున అన్నావు కదా! నీ చేత పనులు చేయించాను అని. అలా ఏదో ఒక పిచ్చి ఆలోచన చేస్తావని నా భయం. నాకిప్పుడు ఏ భయం లేదు కన్నా! అందరూ నన్ను ప్రేమగా పలకరించారు. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది నాకు. అది చాలు. ఇదంతా నీ వల్లే కదా కన్నా! థాంక్ యూ సో మచ్ కన్నా! ఐషు బుగ్గ మీద కొరికి, నీకెన్నిసార్లు చెప్పాను మన మధ్య థాంక్స్‌లుండకూడదని. కొన్నిసార్లు చెప్పాలి కన్నా! అది చెప్పే విధానం వేరే ఉంది బుజ్జమ్మ. ఇంకే విధానం కన్నా? నీకు మధ్యలో గ్యాపొచ్చేసరికి అన్నీ మర్చిపోయినట్టున్నావు. నేను గుర్తు చేస్తాను అంటూ భుజం మీద చిన్నగా కొరుకుతాడు. శివ్ చేసే పనులకు ఒళ్ళంతా కరెంటు షాక్ కొట్టినట్టు జివ్వుమనగానే తాపం పెరిగి తట్టుకోలేక శివ్ వైపు తిరిగి హత్తుకుంటుంది. ఐషుని తన గుండెలకి హత్తుకొని, నా బుజ్జికి ఏవో తాపాలు తీరలేదంట, తీర్చనా అని హస్కీగా అడుగుతాడు. తీర్చుతాను అంటే వద్దని నేను అంటానా? ఐషుని అలాగే హత్తుకొని రూంలోకి తీసుకువెళ్తాడు. శివ్ రూమ్కి కనెక్టెడ్గా ఉన్న ఇంకో రూంలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద దించుతాడు. ఆ రూమ్ చూసిన ఐషు, ఇదొకటి ఉందా కన్నా? నీ రూంలో అంతా చాలా మాయాజాలం ఉంది అంటుంది. ఐషు ముక్కు మీద కొరికి, మన రూమ్ అంటాడు. హా, మన రూమ్. ఇదెందుకు పెట్టుకున్నావు? ఇక్కడ ఆఫీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి. ఎక్కువ వర్క్ ఇక్కడే చేసుకుంటాను. ఇప్పుడు నీతో చేసే వర్క్ కూడా ఇక్కడే అన్నమాట అని ఐవింగ్ చేస్తాడు. ఐషు సిగ్గుతో రెప్పలు వాల్చేయగానే ఆ కళ్ళ మీద చిరుముద్దులు అద్దుతాడు. ఐషు కళ్ళు తెరిచి శివుని చూస్తుంటే శివ్ ఇంటెన్స్డ్ లుక్తో ఐషుని చూస్తాడు. ఆ చూపుకి ఒళ్ళంతా వెచ్చని ఆవిర్లు పుడుతుంటే శివుని గట్టిగా హత్తుకొని బెడ్ మీద వాలుతుంది. ఐషు బెంగ తీరుస్తూ తన పరువాలను మీటుతూ ఐషు తాపం తీర్చే పనిలో పడ్డాడు శివ్. శివ్కి అనుగుణంగా మారుతూ తనని తనలోకి అదుముకుంటూ ఇన్ని రోజుల బెంగ తీర్చుకుంటుంది. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నవి దూరం కాగా ఇద్దరు ఒకరిలో ఒకరిగా ఏకం అవుతారు. విరహ వేదనంతా తీర్చుకొని ఇద్దరు అలసిన శరీరాలను సేద తీర్చే పనిలో పడ్డారు. తర్వాత పిల్లల దగ్గరికి వచ్చి పడుకొని ఐషు శివ్ గుండె మీద వాలి నిద్రలోకి జారుకుంది. ఐషు నుదుటిని ముద్దిచ్చి, ఈ రూమ్కి ఇప్పుడే అసలైన అందం వచ్చింది బుజ్జి అనుకుంటూ తృప్తిగా పడుకుంటాడు. ఉదయాన్నే లేచి అనుకున్నట్టుగానే వెళ్ళి హరిగారి ఇంట్లో పాలు పొంగిస్తుంది. శివ్ పిల్లలు లేవకపోవడంతో వాళ్ళ కోసం ఇంట్లోనే ఉండిపోతాడు. ఇద్దరూ లేకపోతే ఉండరు అని 9 అయ్యేసరికి ఇంటికి వచ్చి పిల్లలకి స్నానాలు చేయించి టిఫిన్ తిని కూర్చుంటారు. కరెక్ట్గా 10 అవుతుండగా దీపిక వస్తుందని తెలిసి దీపిక కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దీపిక వచ్చింది అని నాయక్ కాల్ చేయగానే ఐషు వేరే రూంలోకి వెళ్ళిపోతుంది. ఎవరికి వాళ్ళు ఏమీ తెలియనట్టు కూర్చున్నారు. పిల్లల్ని కూడా ఐషు ఉన్న రూంలోకి తీసుకొని శివ్ వెళ్తాడు. అశోక్ వాళ్ళు కూడా ముందే వచ్చేస్తారు. అందరికీ ఎంత కోపం వస్తున్నా నార్మల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీపిక అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. కథ కొనసాగుతుంది. దీపిక వీళ్ళ వలలో చిక్కుకుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.